ఈ రోజు అలాగే ఈ లెటరు మంచి స్మెల్ రావాలి. ఆ మెటీరియల్ అక్కడే ఉంచండి. అది వాళ్ళకు బాగా కనపడాలి కదా. అది వాళ్ళు చూసి పాజిటివ్గా రెస్పాండ్ అయితే హ్యాపీయే కదా. ఏంటో ఏదో చేసినట్టున్నావు. అవును మేడం, కూలెంట్ ఆయిల్ అయిపోతే కొంచెం పోసాను. బాగానే కవర్ చేస్తున్నావు. నేనొచ్చేసరికి ఇక్కడ లెటర్ పెట్టి ఏమీ తెలియనట్టు నటిస్తున్నావు. ఏమైనా అన్నారా మేడం? ఏం లేదు. ఏంటి నన్ను చూసి నవ్వుతోంది? అంటే వర్కౌట్ అయినట్టేనా? ఎస్. చెప్పక్క. ఏంట్రా, ఏమైనా తెలిసిందా? ఏం లేదక్క. ఏం లేకపోవడం ఏంట్రా? ఏదో లవ్ లెటర్ రాసి దాన్ని లవర్కి ఇవ్వాలని తీసుకొచ్చింది కదా. నేను ప్రతి క్షణం చూస్తూనే ఉన్నానక్క. ఈరోజు కొత్త వారెవరు ఆఫీస్కి రాలేదు. కొత్త వాళ్లే అని ఎందుకు అనుకుంటున్నావు? ఎవరైనా ఆఫీస్లో వాళ్ళైనా అయ్యుండొచ్చు కదా. అది చూశానక్క. ఆవిడ క్యాబిన్కి వెళ్ళిన ప్రతి ఒక్కరిని చూశాను. ఆవిడ ఎక్కడికి వెళ్ళినా అనుక్షణం కాపు కాశాను. ఎవరికి ఆ లెటర్ ఇవ్వలేదక్క. నమ్మొచ్చా? పూర్తిగా నమ్మొచ్చక్క. గోపి, ఇంతకాలం నువ్వు అమాయకుడివి అనుకున్నాను.
లెటర్కి రిప్లై లెటర్, లెటర్కి స్ప్రే, దాని మీద ఫ్లవర్. నీలో మంచి టాలెంట్ ఉంది. హాయ్, ఎలా మొదలు పెట్టాలో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలీదు, కానీ నా ప్రేమ నీకు తెలియాలంటే నా పదాలు నీ ముందు కదలాడాలిగా. చిన్నప్పుడు అమ్మ ప్రేమ అమృతంలా ఉంటుంది, నాన్న ప్రేమ అంతా నాకే అనిపిస్తుంది. వీటిని మించిన ప్రేమ ఏ ప్రేమ లేదేమో, ఇకపై రాదేమో అనిపిస్తుంది. కానీ మనసుకి నచ్చిన మనిషి కళ్ళ ముందు కదిలాడాక ఇంతకాలం వాళ్ళ నుంచి ప్రేమను తీసుకుంది, ప్రేమించడం నేర్చుకుంది, తనకి పంచడానికేనా అనిపిస్తుంది. కానీ చెప్తే ఏమవుతుందో అని భయం, చెప్పకపోతే నువ్వు నాకు ఎక్కడ దూరం అవుతావో అనే భయం. ఆ భయమే నాకు బాధ్యత నేర్పి నా ప్రేమను నీకు పరిచయం చెయ్యమంది. నా ప్రేమ పరిచయమే ఈ ఉత్తరం. అర్థం చేసుకుంటావని, నా ప్రేమని అంగీకరిస్తావని ఆశగా ఎదురుచూస్తూ నీ. నా ప్రేమ నీకు అర్థమైతే నా పేరు కూడా నీకు తెలుస్తుంది. అమ్మ గోపి, నేను నా లెటర్లో పేరు రాయకుండా సస్పెన్స్ పెట్టానని నువ్వు కూడా పేరు రాయకుండా ఆడుకుంటున్నావన్నమాట. ఏంటి ఇంకా లెటర్ ఇవ్వలేదా? ఇచ్చాను, ఇది దానికి రిప్లై. ఏంటి అప్పుడే రిప్లై కూడా వచ్చిందా? ఏది నన్ను చదవని. పేర్లేదు. వీడెవడో ముదురు మునక్కాయ చెట్లా ఉన్నాడు. వీడు కనుక సృజనని పెళ్లి చేసుకుంటే నేను పన్నిన పథకాలన్నిటినీ కొజ్జి తీసి పోతేస్తాడు. ఎలా రాశాడు? అర్థమయ్యేలా వివరంగా. ఆ? అదే, తన మనసు నీకు అర్థమయ్యేలా వివరంగా వివరిస్తూ రాశాడు. కరెక్ట్ గా చెప్పావు. రిప్లై వచ్చిందిగా, ఇప్పటికైనా తనెవరో చెప్పొచ్చుగా. చెప్పేమంటావా? 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 థ్రిల్ కోసం వెయిట్ చేయి. చెప్పను, చెప్పేస్తే థ్రిల్ పోతుందని. థ్రిల్ కోసం వెయిట్ చేయి. దీని థ్రిల్ తగలయ్యా. వాటెవరో తెలియకపోతే నాకు పిచ్చి పట్టేటట్టుంది.